వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని దశమస్కంధంలోని మనం చివరి అధ్యాయానికి వచ్చాం. 90వ అధ్యాయం మొదటి భాగం. శ్రీ శుకౌవాచ. సుఖం స్వపుర్యాం దివసం ద్వారకాయాం శ్రియఃపతిః సర్వసంపత్సమృద్ధాయాం దుష్టాయాం వృష్ణిపుంగవైః స్త్రీభిశ్చోత్తమవేషాభిర్నవయౌవనకాంతిభిః హర్మ్యేషు కందుకాద్యైస్తు క్రీడంతీభిస్తడిద్యుభిః నిత్యం సంకులమార్గాయాం మదచ్యుద్భిర్మతంగజైః స్వలంకృతైర్భటైరశ్వైరథైశ్చ కనకోజ్వలైః ఉద్యానోపవనాఢ్యాయాం పుష్పితద్రుమరాజిషు నిర్విశద్భృంగవిహగైర్నాదితాయాం సమంతతః రేమే షోడశసహస్రపత్నీనామేకవల్లభః తావద్విచిత్రరూపోऽసౌ తద్గృహేషు మహద్దిషు. పరీక్షిత్ మహారాజా, శ్రీకృష్ణ భగవానుడు సకల సంపదలతో తులతూగుచున్న తన ద్వారకా నగరమునందు హాయిగా నివసిస్తున్నాడు. హాయిగా నివసిస్తున్నాడు. ఆయన వృష్ణివంశ ప్రముఖులెల్లరూ ఆ పురమును సేవిస్తున్నారు. నవ యౌవన కాంతులతో ఒప్పుచున్న అతడి తరుణీమణులు ఉత్తమ వేషధారిణులై అలరారుచున్నారు. వారు తమ హర్మ్యములయందు బంతులతో ఆడుచున్నప్పుడు వారి కదలికలు విద్యుత్కాంతులను తలపింపజేస్తున్నాయి. అతడి రాజమార్గములన్నీను మదధారలను స్రవింపజేయుచున్న గజములతో చక్కగా అలంకృతులైన భటులతో అశ్వములతో బంగారు కాంతులను విరజిమ్ముచున్న రథములతో ఎల్లప్పుడూ క్రిక్కిరిసియున్నాయి. ఆ నగరమునందలి ఉద్యానవనములు ఉపవనములు బావుగా పుష్పించిన వృక్షముల పంక్తులతో విరాజిల్లుచున్నాయి. పుష్పములపై చేరి మకరందములను బ్రోలుతూ తుమ్మెదలు ఝుంకారములు చేయుచున్నాయి. పక్షులు తమ కలకలారావములతో సందడి చేస్తున్నాయి. ఆ నగరమునందు శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీ ప్రభృతి అష్టమహిషులకును 16,000 మంది పత్నులకును ఏకైక వల్లభుడై వేర్వేరు రూపములతో తేజరిల్లుచు సకల భోగ్య భోగోపకరణములతో సమృద్ధములైన వారి సౌధములయందు విహరిస్తున్నాడు. రేమే షోడశసహస్రపత్నీనామేకవల్లభః తావద్విచిత్రరూపోऽసౌ తద్గృహేషు మహద్దిషు ప్రోత్ఫుల్లోత్పలకల్హార కుముదాంభోజరేణుభిః
వాసితామలతో యేషు కూజద్విజకులేషు చ విజహార విగాహ్యాంభో హృదినీషు మహోదయః కుచ కుంకుమలిప్తాంగః పరిరబ్ధశ్చ యోషితాం ఉపగీయమానో గంధర్వైర్మృదంగపణవానకాన్ వాదయద్భిర్ముదా వీణాం సూతమాగధవందిభిః శిచ్యమానోచ్యుతస్థాభిర్రసంతీభిः స్మరేచకైః ప్రతిసించన్ విచిక్రీడే యక్షీభిర్యక్షరాడివా తాః క్లిన్నవస్త్రవివృతోరుకుచపదేశాః సించం చ ఉద్ధృత బృహత్కబరప్రసూనాః కాంతం స్మరేచకజిహీరషయోపగుహ్య జాతస్మరోత్సవల సద్వదనా విరేజు. ఆ సౌధమునందలి సరస్సులు అత్యంత సుందరములు బావుగా వికసించి పలువన్నెలతో ఒప్పుచున్న ఉత్పలములు, కల్హారములు, కుముదములు, పద్మములు మొదలగు పుష్పముల యొక్క పరాగములతో విలసిల్లుచున్న ఆ సరస్సుల యందలి నిర్మల జలములు పరిమళములను వెదజల్లుచున్నాయి. ఆ జలముల యందు విహరించుచున్న హంసలు, బెగ్గురు పక్షులు మొదలగునవి చేయుచున్న కలకల ధ్వనులు వినసొంపుగానున్నాయి. శ్రీకృష్ణుడు అట్టి సరోవరముల యందును అప్పుడప్పుడు నదుల యందును తరుణీమణులతో కూడి గుంకులిడుచు జలక్రీడలు సలుపుచున్నాడు. వారు ఆ పురుషోత్తముని తమ కౌగిళ్లలో చేర్చుకొనినప్పుడు వారి వక్షస్థనముల యందలి కుంకుమలు ఆ స్వామి అంగముల యందు అంటుచూ వింత శోభలను గొల్పుచున్నాయి. ఆ సమయమున శ్రీకృష్ణుని యశోవైభవములను కీర్తించుచు గంధర్వులు మధురముగా గానాలాపన చేస్తున్నారు. ఇతర కళాకారులు మృదంగ పణవ ఆనక వాద్యధ్వనులతో వీణానాదములతో రంజింపజేయుచున్నారు. సూత మాగధ వంది జనులు వంశావళిని కీర్తిస్తున్నారు. భగవంతుని భార్యామణులు నవ్వుల పువ్వులను వెదజల్లుచు యంత్రముల ద్వారా శ్రీకృష్ణునిపై జనములను చల్లుచున్నారు. యక్షరాజైన కుబేరుడు యక్షకాంతలతో వలె ఆ స్వామియు ఆ తరుణీమణులపై జనములను చల్లుచు వారితో క్రీడిస్తున్నారు. ఆ జలక్రీడలలో అతని రాణుల వస్త్రములన్నీయును తడిసి ముద్దలవుతున్నాయిట. తలలు తడియున్నట్లు కృంకులిడుచుండుట వలన వారి పెద్ద పెద్ద కొప్పులపై అలంకృతములైన పూలమాలలు జారిపోవుచున్నాయిట. ఆ పత్నులు తమ ప్రియుడైన శ్రీకృష్ణునిపై జలసేచనములలో పోటీ పడుతూ చేరువయ్యే ఆ స్వామిని కౌగులించుకొనసాగారు. ఆ ప్రభువు యొక్క సుఖస్పర్శతో వారిలో ప్రేమభావములు పొంగి పొరలాయి. అప్పుడు వారి ముఖ కమల శోభలు ఎంతయూ ఇనువడించాయి. కృష్ణస్తుత స్తన విసర్జిత కుంకుమస్రక్ క్రీడాభిషంగతుత కుంతల బృందబంధ సించన్ముహుర్యువతిభిః ప్రతిషిచ్యమానో రేమే కరేణుభిరివేవ పతిః పరీతః నటానాం నర్తకీనాం చ గీతవాద్యోపజీవినాం క్రీడాలంకార వాసాంసి కృష్ణోదాత్తస్య చ స్త్రియః. ఆ సమయమున తరుణీమణుల వక్షస్థలముల యందు లిప్తమైన కుంకుమతో శ్రీకృష్ణుని వనమాల రాగరంజితమయ్యింది. క్రీడాభినివేశ కారణముగా ఆ స్వామి యొక్క కుంతలములు అటునిటు చలించుచు అందములను చిందించుచుండెను. ఆ ప్రభువు తన పత్నీరత్నములపై సంతోషాతిశయముతో జలములను చల్లుచుండగా వారు ఆ పురుషోత్తముని కవ్వించుచు రెట్టింపు ఉత్సాహముతో జలసేచనములు గావించుచున్నారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆడు ఏనుగులతో కూడిన గజేంద్రుని వలె తన భార్యామణులతో విహరించాడండి. నిరంతరము కళాకౌశలములతో గీతవాద్య ప్రావీణ్యములతో తమను మురిపింపజేయుచుండడి నటీనటులకు, నర్తకీమణులకు, వాద్య కళాకారులకు శ్రీకృష్ణుడును ఆయన పత్నులను జల క్రీడా సమయమున తాము ధరించిన అమూల్య వస్త్రాభరణములను బహుకరించారట. కృష్ణస్యైవం విహరతో గత్యాలాపేక్షిత స్మితైః నర్మక్ష్వేణి పరిష్వంగైః స్త్రీణాం కిల హృతాధియః ఊచుర్ముకుందైకధియో గిరౌన్మత్త వజ్జడం చింతయంత్యోరవిందాక్షం తాని మే గదత శృణు. శ్రీకృష్ణుడు అట్లా విహరించుచు తన ఉయ్యారపు గమనముతోడను, మధురాలాపములతోడను, క్రీగంటి చూపులతోడను, దరహాసములతోడను, ఏకాంత క్రీడలతోనూ, ఆలింగన సౌభాగ్యములతోడను ఆ పత్ని రత్నములను పరవశింపజేస్తూ వారి హృదయములను దోచుకున్నాడు. ఆ పారవశ్యములో వారు ఈ లోకాన్నే మర్చిపోయారు. రాజా, ఆ కాంతల హృదయములు నిరంతరము కృష్ణలీలారతములయ్యుండెను. ప్రేమోన్మత్తలయ్యుండుట వలన వారి నోట మాట ప్రగలకుండెను.
ఆ స్వామి తమ ఎదుట ఉన్నప్పుడును లేనప్పుడును ఆ అరవిందాక్షునే స్మరిస్తూ వారు ఏమేమో మాట్లాడుకుంటున్నారు. వాటిని అన్నింటినీ వివరిస్తాను, సావధానంగా విను అన్నాడు. మహిష్యవుచు కురరి విలపసిత్వం వీత నిద్రానశేషే కురరి విలపసి త్వం వీత నిద్రానశేషే స్వపిటి జగతి రాత్యామీశ్వరో గుప్తబోధ వయమివ సఖి కచ్చిద్ గాఢ నిర్భిన్న చేతాః నళిన నయన హాసోదారలీలే చితేన. కృష్ణపత్నుడు ఇలా అనుకున్నట్ట, ఓ గోరువంక, లోకము పూర్తిగా గాఢ నిద్రలో మునిగిపోయింది. మన స్వామి కూడా ఏమాత్రము బాహ్య విషయ స్పృహ లేకుండా చక్కగా నిద్రిస్తున్నాడు. నీవు మాత్రము నడుము వాల్చక నిద్ర లేకుండా విలపిస్తున్నావు. నీకును మాకు వలె ఆ నలినాక్షుని చిరునవ్వులతోనూ ఉదార లీలల వలనను క్రీగంటి చూపుల ప్రభావమును హృదయము తిన్నదా ఏమి? నేత్రే నిమీలయసి నక్తమదృష్టబంధు నేత్రే నిమీలయసి నక్తమదృష్టబంధు త్వం రోరభీషి కరుణం బత చక్రవాకి దాస్యం గతా వయమివాచ్యుత పాదదుష్టాం కిం వా స్రజం స్పృహయసే కబరేణ ఓఢు. ఓ చక్రవాకి, ఈ రాత్రివేళ నీ స్వామి కనబడనందున నీవు కనులు మూసికొని దీనస్వరముతో దురపిల్లుచున్నావా? నీవును మా వలె పతికి దాస్యమును చేయగోరి మేల్కొని ఉన్నావా? ఆ ప్రభువు పాదముల యందు సమర్పింపబడిన పూలమాలను కొప్పునందు ధరించుటకు ఆరాటపడుతున్నావా? సముద్రమా, నీకు నిద్ర పట్టుట లేదా? ఎల్లప్పుడూ నువ్వు గర్జించునే ఉన్నావు. నిద్ర పట్టని జాడ్యము ప్రాప్తించినదా? అది ఏమీ కాదు. నీకు సహజమైన ధైర్యము, గాంభీర్యము మొదలగు ఉదాత్త గుణములను మా కృష్ణుడు దోచుకుని పోయినట్లున్నది. అందువలననే నీవును మావలే నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నట్లున్నావు. అధిగమింపరాని ఈ దుర్దశకు గురి అయినావు. నేత్రే నిమీలయసి నక్తమదృష్టబంధు త్వం రోరవీషి కరుణం బత చక్రవాకి దాస్యం గతా వయమివాచ్యుత పాదదుష్టాం కిం వా స్వజం స్పృహయసే కబరేణ ఓఢుం. భో భో సదా నిష్టనసే ఉదన్వన్ అలబ్ధ నిద్రోధిగత ప్రచాగరః కిం వా ముకుందా పఠుతాత్మలాంఛనః ప్రాప్తాం దశాం త్వం జగతో దురత్యయాం త్వం యక్ష్మణా బలవతాసి గృహీత ఇందో క్షీణస్తమో నిజదీసితి విక్షిణోషి కచ్చిన్ముకుంద గదితాని యథా వయం త్వం విస్మృత్య భోః సహిత గీరుపలక్ష్యసేన. ఓ చంద్రుడా, నీవు ప్రబలమైన క్షయరోగములకు గురి అయిన వాడవు. అందువలననే దినదినము క్షీణించుతున్నావు. అందుకే కావోలు నీ కాంతులతో చీకట్లను తొలగింపలేకున్నావు. ఆ కారణముననే కావచ్చును నీవును మావలే శ్రీకృష్ణుని మధురోక్తులను విస్మరించి ఆ చింతలో మునిగి మాటలను కోల్పోయినట్లున్నది. కింత్వా చరితమస్మాభిర్మలయా నిలతే ప్రియం కింత్వా చరితమస్మాభిర్మలయా నిలతే ప్రియం గోవిందాపాంగ నిర్భిన్నే హృదీరయసి నస్మరం. ఓ మలయా నిలమా, నీకు మేము చేసిన అపరాధం ఏమిటి? శ్రీకృష్ణుని అపాంగ వీక్షణములతో మా హృదయములు పట్టుదప్పి ఉన్నవి, అది చాలదా? అన్నట్లు మాలో ఇంతకు ముందే కామోద్దీపనములను ప్రజ్వలింపజేయుచు నీవును మమ్ము బాధిస్తున్నావేమిటి? మేఘ శ్రీమన్ స్వమసిదయితో యాదవేంద్రస్య నూనం శ్రీవత్సాంకం వయమివ భవాం ధ్యాయతి ప్రేమవత్సః అచ్యుత్కంఠశ్చ బలహృదయోస్మద్విధో బాష్పధారాః అచ్యుత్కంఠశ్చ బలహృదయోస్మద్విధో బాష్పధారాః స్మృత్వా స్మృత్వా విసృజసి ముహుః దుఃఖదస్తత్ప్రసంగః. ఓ మేఘుడా,
నీవు యదువంశ శిరోమణి అయిన మా కృష్ణునకు ఎంతయు ప్రీతిపాత్రుడవు. ఏలయన ఆయన వలె నీవును శ్యామవర్ణ శోభితుడవు. ఆతపార్తిహరుడవు, మా వలె నీవు నా స్వామి ఎడ ప్రేమానురాగబద్ధుడవై ఆయనను గూర్చి ధ్యానించుచున్నావు. ఆర్ద్ర హృదయుడవైన నీవు ఆయన కొరకు మా రీతిగా ఉత్కంఠతో ఉన్నట్లున్నావు. అందువలననే కాబోలు పదే పదే ఆ స్వామిని స్మరించుకొనొచ్చు అశ్రుధారలను కురియుచున్నావు. వాస్తవముగా ఆ ప్రభుతోడి సంబంధము దుఃఖదాయకం. ప్రియ రామ పదాన్ని భాషసే మృత సంజీవికయానయాగిరా. ప్రియ రామ పదాన్ని భాషసే మృత సంజీవికయానయాగిరా. కరవాణికి మధ్యతే ప్రియం వదమే వల్గిత కంఠ కోకిల. ఓ కోకిల, నీ కంఠము మృదు మధురమైనది. మా ప్రాణనాథుని వలె నీవును అమృతములొలికిడి తీయ తీయని మాటలను పలుకుచున్నావు. విరహ వేదనతో మృతప్రాయులై ఉన్న వారికి నీ గానము సంజీవని వలె పనిచేయును. మేము ఏమి చేసినచో నీకు ప్రీతి కలుగునో తెలుపుము. నచలసి నవదశ్చుదార బుద్ధే, నచలసి నవదశ్చుదార బుద్ధే క్షితిధర చింతయసే మహాంతమర్థం. అపిబత వసుదేవ నందనాంఘ్రిం వయమివ కామయసే స్తనైర్విధర్తుం. ఓ పర్వతరాజమా, నీవు మిక్కిలి ఉదార బుద్ధి గలవాడవు. నీవును ఆ జగన్నాథుని వలె భూభారమును వహిస్తున్నావు. కానీ నీవు ఇప్పుడు ఉలకవు పలకవు. కారణం ఏమిటి? బహుశా ఒక మహాప్రయోజనమును గూర్చి చింతిస్తున్నట్టున్నావు. మేము ఆ వసుదేవ నందనుని పాద కమలములను మా వక్షస్థలములపై వహించుటకు తపన పడుచున్నట్లు నీవు నీ శృంగములపై ధరించుటకు ఆరాటపడుతున్నావా? దీనిని బట్టి చూడగా మన ఉభయుల అవస్థయు ఒక్కటిగానే ఉన్నట్లు కనిపిస్తున్నది. శుష్యద్రదాహ కర్షితాపద సింధుపత్న్య సంప్రత్యపాస్తకమలశ్రియ ఇష్టభర్తుః. యద్వద్వయం మధుపతేః ప్రణయావలోకం అప్రాప్య ముష్టహృదయాః పురుకర్షితాః స్మ. నదీమతల్లులారా, మేము ఆ మేఘశ్యాముని యొక్క ప్రణయావలోకనములు లభింపక తప్త హృదయములతో మిగుల కృషించి ఉన్నాము. అలాగే మీరును మీ పతిదేవుడైన సముద్రుని యొక్క జలములను గ్రీష్మ ఋతు కారణముగా మేఘముల ద్వారా పొందజాలక మడువులన్నీ ఇంకిపోయి శుష్కించియుండుటచే కమల శోభలను కోల్పోయి ఉన్నారు. హంస స్వాగతమాస్యతాం పిబపయో బ్రూహ్యంగ శౌరే కథాం దూతం త్వాం ను విదామ కచ్చిదజితః స్వస్యాస్త ఉక్తం పురా. కిం వా నశ్చల సౌహృద స్మరతితం కస్మాద్ భజామో వయం చౌద్రాలాపయ కామదం శ్రియమృతే సైవై కనిష్ఠా స్త్రియా. ఓ హంసరాజమా, నీకు స్వాగతం. విచ్చేయము, ఆసనమును అలంకరింపుము, క్షీరములను పుచ్చుకొనుము. మా స్వామియగు శ్రీకృష్ణుని వృత్తాంతమును వినిపింపుము. నిన్ను అతని దూతగా భావిస్తున్నాము. ఎవరికి నీ వశముగాని ఆ ప్రభువు కుశలమేనా? పూర్వము అతడు ఏకాంతమున మాతో కావించిన సరస సల్లాపములు ఆయనకు గుర్తులో ఉన్నవా? ఏలయన ఆయన మైత్రి నిలకడలేనిది. అట్టి స్వామిని మేము ఏల భజింపవలను? నీవు అట్టి అల్పుని దూతవే గదా. మాకు ప్రియతముడైన ఆ స్వామిని ఒంటరిగా ఇక్కడికి తీసుకొనిరా. స్త్రీలలో ఆయన ప్రేమకు పాత్రురాలు కాదగిన లక్ష్మీదేవి ఒక్కతేనా? మేము కామా? ఆయనను గాఢంగా ప్రేమించుచున్నది ఆ శ్రీదేవి ఒక్కతేనా? మేము ప్రేమించట్లేదా? తర్వాత విషయం తర్వాత అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.